ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ 7 నుంచి పక్షము లేదా 21 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది. ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్నాత్ శనిగ్రహ సంచారం, ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది వీరికి. కాబట్టి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు వీరికి కూడా చిన్న ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ద్వితీయ స్థానంలోనే వీరికి ఈ యొక్క మీనరాశి. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. అది కూడా గ్రహణ కాల సమయం నుండి 15-21 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. భుజాల నొప్పులు, మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం చెబుతున్న విషయములు మాత్రమే. అలాగే 12వ స్థానం నందు రాహు మరియు చంద్రగ్రహ సంచారం. ఎప్పుడైతే రాహువు చంద్రుడు ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది ఉందో దీని వలన ఏమిటంటే నిర్ణయాలన్నీ కూడా చపలచిత్తంగా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవడం, అది కరెక్ట్ కాదనుకోవడం, వెళ్ళాలనుకోవడం, వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటితో పాటు వైద్యం జరగడము, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి 4th హౌస్ చతుర్థ స్థానం నందు ఈ యొక్క గురుగ్రహ సంచారం ఉండడం వలన 4వ స్థానంలో గురువు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ తల్లిదండ్రులు లేదా మీ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే 5th హౌస్లో శుక్రగ్రహ సంచారం చేయడం వలన ఈ యొక్క 5వ ఇంట శుక్రగ్రహ సంచారం ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారాలు, మీ భార్య నుండి మంచి ప్రేమ పొందడము, మీ నుంచి వారికి మంచి ఆప్యాయత పొందడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 6th హౌస్ ఏదైతే ఉందో మీరు టైంకి లేవడం, టైంకి వెళ్ళడం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే సూర్యుడు, బుధుడు, కేతు గ్రహం యొక్క సంచారం అలాంటిది. అలాగే 7వ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన మీ భార్య యొక్క ఆరోగ్య విషయం మిమ్మల్ని కాస్త బాధ పెడుతుంది. కాబట్టి మీరు అనవసరంగా తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే మీ పూర్తి జాతకం 60 నుండి 70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది PDF రూపంలో. ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జాతకంతో పాటు ఈ కరుంగలి మాల కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అది మీరు ఆ లింక్ కూడా నాకు పంపించాలి. ఇది మీ వీడియో చూసాము, దీంట్లో మీరు చెప్పింది మాకు చేయండి అని చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీరు చదవవలసిన మంత్రం ఏమిటి గ్రహణం ఉన్న సమయం నందు అని అంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవే కాదండి, నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఏ మంత్రం గ్రహణం సమయంలో చదవాలి, ఎలా జపం చేయాలనే విషయాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అవి జపతీర్థంగా మీరు ఎలా మార్చాలి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి, అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి. అది ప్రారంభమయ్యేది 8:50 కాబట్టి దానికంటే 1 గంటన్నర ముందే, పట్టుకాలం విడుపుకాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి. దర్భ ఉంటుంది కదా, దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి. డ్రింకింగ్ వాటర్లో కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ, మీ పచారీ సామాన్లలో కానీ, ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ పైన వేసేయండి, డాబా పైన వేసుకోండి. మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలేస్తుంది, దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు, ఫ్లాస్క్లో టీ, ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి. ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, బిస్కెట్స్ పెట్టుకోండి, అన్నింటిలో దర్భ వేసుకోండి. ఎడం వైపే తిరిగి పడుకోవాలి, అలాంటివి ఏం లేవమ్మా, మీరు కంఫర్ట్గా పడుకోండి. అలాగే చాలామంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు, ఇలాంటివి కూడా చెప్తున్నారు. అలాంటివి ఏమీ లేదు. ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు, అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు, వాష్రూమ్ కూడా పోవద్దు, ఇలాంటివి ఏవీ లేవు. వాష్రూమ్కి వస్తే వెళ్ళండి. రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి.
ఫోన్లు చూడడం మానేయండి. ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. వీలైతే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి పక్కకు పెట్టండి. ఓకే, ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. వీలైనంత వరకు మీ రూమ్లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి. ఆ దీపం కొండెక్కకుండా. ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆ గ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా. ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి, రాహుకేతువులకు సంబంధించి 2 జపమాలలు చేయండి. ఇప్పుడు జపమాల ఉంది కదా, ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారిష్టే సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతయే ఒక మాల ఒక పూస తిప్పండి. ఇలా 2 మాలలు చేయండి. మీరు ఒక్కసారి చేస్తే 10,000 సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది. గ్రహణం ఉన్న సమయంలో చేస్తే. అది కూడా ఎలా చేయాలో తెలుసా? ఒక చాప, ఆ చాప మీద చాప కింద దర్భ వేసుకొని కూర్చోండి. వీలైతే తడి బట్టలతో కూర్చోండి, ఏం పర్లేదు. చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి. తడి బట్టలు తడిగా ఉండాలి. అలాగే జపం చేసేటప్పుడు పాత్ర, ఒక గ్లాస్లో స్పూను, ఒక దర్భ వేసుకోండి. ఒక ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి. గ్లాస్లో నీళ్లు ఉంచండి. ఈ మంత్రం అయిపోయింది. ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి. ఈ మాల మొత్తం పూర్తయింది. ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి. ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి. ఆ తీర్థమే జపతీర్థం. ఎవ్వరి దగ్గరికి వెళ్ళే పని లేదు. మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తీర్థం ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేయరు. ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జపమాలు చేసుకుంటారు. మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి. అందుకని ఒక గ్రహం కాదు, నవగ్రహాలు. చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద. ఆ మంత్రం కూడా జపం చేయండి. ఏం లేదు, ఎక్కడ లేదు. ఈ వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. మీరు ఇలా చేయండి. లేదు మధ్యలో ఎవరైనా ఆపినా, ఈ జపం చేస్తుంటే 4 చేశా, మధ్యలో ఎవరు ఆపారనుకోండి, మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్న ప్లేట్లో నీళ్లు పోయండి. ఆ జపతీర్థం మీరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి. వాళ్ళు ఎవరు చేయలేరు, వాళ్ళ బదులు మీరు చేయండి. 2 మాలలు చేయండి. అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా. దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతకరీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి. ఇది క్లియర్గా చెప్తున్నాను. ఈ గ్రహణం పట్టేటువంటి కాలము 8:50 ప్రారంభం అవుతుందనంటే గంటన్నర ముందు 7:30 కల్లా మీరు ప్రారంభించేసుకోండి. భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం. పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా, నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు తీసుకొని జాతకం 60-70 పేజీల్లో మీ దాకా ఇస్తాం. ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి, షేర్ చేసి. వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి. ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తా. సేమ్ ఇదే అమౌంట్కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి, వీలైనంత మందికి చెప్పండి. వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా, అలా చదవండి. ఉదాహరణకు ఇందాక మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమో నమః అన్నటువంటి మంత్రం. ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి. ఈ యొక్క గ్రహణకాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణకాల సమయంలో జాగ్రత్తగా ఉండని. గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకండమ్మా. దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చాను, అవి దానంగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.